మదిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా చూపించింది. 22 వార్డుల్లో 14 వార్డుల్లో మొత్తంగా కాంగ్రెస్ ఆధిక్యం చూపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో అందిస్తారు. భూపాల్, ఖమ్మం భద్రాద్రి జిల్లాలో పోలింగ్ అంటే కౌంటింగ్ సంబంధించి ఒక్కొక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రధానంగా కొంచెం ఆలస్యంగా రిజల్ట్స్ ప్రారంభమైనాయి. ఇప్పటికీ ప్రధానంగా మదిర విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ చాలా స్పీడ్గా వేగంగా ఎక్కువగా కాంగ్రెస్ కు అనుకూలమైన ఫలితాలు వస్తున్న పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ టీడీపీ పొత్తుతో పోటీ చేసినప్పటికీ టీడీపీ మాత్రం ఇండిపెండెంట్ గుర్తుల మీద పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి 1 సీట్ రాగా అదేవిధంగా కాంగ్రెస్ కి 4 సీట్లు మదిర మున్సిపాలిటీలో అంటే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా దాదాపుగా కాంగ్రెస్ అంటే మొదటి రౌండ్లో 10 వార్డుల వరకు కాంగ్రెస్ ముందంజలో ఉన్న పరిస్థితి. ఇంకొక 15 నిమిషాల్లో మొదటి రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి రిజల్ట్స్ బయటికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇకపోతే వైరాలో కూడా కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ కి అత్యధికంగా ఇప్పటికీ ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ వైరాలో వచ్చిన ఫలితాల్లో 2 ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తే 1 ఫలితం బీఆర్ఎస్ కి వచ్చింది. అదేవిధంగా అశ్వరాపేటలో వచ్చే విషయానికి వస్తే అశ్వరాపేటలో 12 వార్డుల్లో దాదాపుగా ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది. ఇప్పటికీ 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదేవిధంగా ఇక్కడ 1 వార్డులో బీఆర్ఎస్, మరొక వార్డులో బీజేపీ కూడా గెలుపొందడం జరిగింది. ఇక కల్లూరు విషయానికి వచ్చేసరికి కల్లూరు విషయంలో మొదటి నుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగుతున్న పరిస్థితి. కల్లూరులో మొదటి స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. దీనికి సంబంధించి ఎక్కడ అంటే జిల్లాలో జరుగుతున్న 7 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఒక కల్లూరులో మాత్రం నిన్ననే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు తమ అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించడం జరిగింది. ఇక్కడ పోటాపోటీగా వస్తున్న పరిస్థితి. అంటే ఒక మిగతా ఈ నేపథ్యంలో ఇప్పటికీ రిజల్ట్స్ ను పరిశీలించినట్లయితే కల్లూరులో పోటాపోటీగా వస్తుండటంతో ఇక్కడ మొత్తం కూడా అధికార పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పటికే అలర్ట్ అయ్యి ఉన్న పరిస్థితుంది. అదేవిధంగా సత్తుపల్లి మిగతా అంటే మున్సిపాలిటీలో కొంత వేగంగా రిజల్ట్ రావట్లేదు. కొత్తగూడెం చాలా ఆలస్యంగా, కొత్తగూడెంలో కార్పొరేషన్ కావడంతో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లో అంటే రిజల్ట్స్ మాత్రం కొంత ఆలస్యంగా వచ్చే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇల్లందులో ఇప్పటివరకు అంటే చాలా ఆలస్యంగా అంటే కౌంటింగ్ ప్రారంభమైన పరిస్థితి. మొత్తం చూసినట్టయితే ఇప్పటివరకు ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి కూడా ఒక్కటి కూడా బయటకు రాని పరిస్థితి. అయితే మొత్తం టోటల్ గా చూసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం అత్యధికంగా వార్డులకి కాంగ్రెస్ కి అధికంగా ఓట్లు వేసినట్టుగా మనకి పోస్టల్ బ్యాలెట్ కనిపిస్తుంది. ఇదే రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నారు. ముందు నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ 7 మున్సిపాలిటీలో అదేవిధంగా 1 కార్పొరేషన్ ఉన్నప్పటికీ వీటిలో మొత్తం కూడా కాంగ్రెస్ కే ఆధిపత్యం ఉంటుందనేది మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేశాం. అయితే ఫస్ట్ లో బీఆర్ఎస్ పోటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రిజల్ట్స్ చూసినట్టయితే కాంగ్రెస్ కు అనుకూలమైన ఫలితాలే మనకైతే కనపడుతుంది. ఇందులో మదిర ఎక్కువగా స్పీడ్ గా మదిరలో ఎక్కువగా ఇప్పటివరకు కాంగ్రెస్ కి వచ్చినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ రిజల్ట్స్ సంబంధించి ఫస్ట్ రౌండ్ లో అంటే దాదాపుగా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న అంటే 50% మాత్రమే ఫస్ట్ రౌండ్, తర్వాత 50% ఉంది. అయితే 50%లో ఎన్ని మెజార్టీ ఏ పార్టీకి వస్తుందో దాన్ని బట్టి చైర్మన్ పదవి గురించి కూడా చెప్పవచ్చు. ఆ సందర్భంలో అంటే మొదటి రౌండ్లో వచ్చిన వార్డుల్లో విజయాల్ని బట్టి ఈ క్యాంపు రాజకీయాలు అనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఈ రిజల్ట్స్ సంబంధించి మనం దాదాపుగా ఇంకొక 11 గంటల నుంచి 12 గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భూపాల్.